త్రిశూలము, డమరుకము, ఆశీర్వాదము, శంఖము, చక్రము, ఐశ్వర్యము, త్రినేత్రము, మూడవ కన్ను, విశ్వసృష్టికి సూచకం, వ్యాఘ్ర చర్మము, పుది చర్మము, సర్వసాధనకు సూచనం, తపస్సులలో తపస్సు, సిద్ధులలో సిద్ధుడు, సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుని యొక్క శాసనం, సర్వవ్యాపకం, సర్వం వై విశ్వరూపిణం సర్వేశ్వరం, సర్వం వై విశ్వరూపిణం సర్వేశ్వరం, ఈశ్వరం. అనీశ్వర యాగాన్ని హిందువులే చాలామంది చేశారు, చేస్తూ ఉన్నారు, ముందరు కూడా చేస్తారేమో. హిందువులే, సనాతన ధర్మికులే అనీశ్వర యాగాలు చేసి మిడిమిడి జ్ఞానంతో 12 జ్యోతిర్లింగాలలో మహా అపచారాలు చేసి చాలా వరకు దేశ సంపదకు, దేశ సౌభాగ్యానికి, దేశ పరమానందానికి అంటే కుందు తెచ్చుకున్నారు వందలాది సంవత్సరాలుగా. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నేను కాశీవాసిగా, ఒక తపస్విగా, ఒక గురువుగా, పరోపకారార్థం శరీరం అంటే నిజమైనటువంటి భక్తి కల వారికి పరమేశ్వరుని చూపించుట, పరమాత్మ తత్వాన్ని చెప్పుటయే ఆనవాయితీగా పెట్టుకునే నేను అంటే మేము, మా సంప్రదాయం. నేను కుటుంబస్తుణ్ణి, పరమేశ్వరునికి దాసానుదాసుణ్ణి, సేవకుణ్ణి, భక్తుణ్ణి. తూచా తప్పకుండా దైవబలం బలం, మహాబలం బలం, గ్రహబలం బలం. పంచభూతాలు ఈశ్వరుని నుంచి వచ్చినవే అంటే గాలి, నీళ్లు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు లేకుండా ఎవడైనా బతుకుంటాడా? దీన్ని సైన్స్ నుంచి ఎవడైనా తయారు చేసుకుంటాడా? ఏదైనా బ్లాక్ మ్యాజిక్ నుంచి భూమి కానీ, నీళ్లు కానీ, ఆకాశాన్ని కానీ, అథవా వాయువును కానీ తెచ్చుకుంటాడా? మీరు ఏల్కూరలు పెట్టుకున్నా, ఎయిర్ కండిషన్లు పెట్టుకున్నా, ఫ్యాన్లు, ఫోన్లు, ఏమన్నా ఒక తర యంత్రమంత్రాలు పెట్టుకున్నా అవి తిరగడానికి ఒక ఎనర్జీ కావాలా? ఆదిశక్తిని ఎవడన్నా తయారు చేసుకుంటాడా? కన్ను ఉంది చూడలేదు, చెవు ఉంది వినలేదు, నోరు ఉంది మాట్లాడలేదు, దేహం ఉంది తినలేదు, తాగలేదు, కోట్ల రూపాయలు ఉంది కానీ ₹1 కూడా ఖర్చు పెట్టలేడు. భక్తి లేని పూజ పత్రిచేటు. భక్తి లేని పూజ ఎందుకు? దానము, ధర్మము, ఇతర యోచన లేని ఐశ్వర్యము, అధికారాలు ఎందుకు? మదమాత్సర్యాలతో తొలతూగేటువంటి హిందువులకందరికీ కూడా హెచ్చరిక, హెచ్చరిక, హెచ్చరిక. పరమాత్ముడిచ్చిండేటువంటి ప్రజ్ఞను ఆలోచించండి. మీరు అనుభవిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న మీ వారికి అందరికీ కూడా అనుభవింప చేయండి. ఫలానుభవాలు అంటే ఫలానుభవాలను అడ్డం పెట్టబాకండి. అంటే తినేవాడిని అడ్డం పెట్టుట, తాగేవాడిని అడ్డం పెట్టుట, చూసేవాడిని అడ్డం పెట్టుట చెయ్యకూడదు. ఇవంతా కూడా ఈశ్వరుడే చేస్తాడు. ఎవరికి ఏమి ఇవ్వాలనో ఇచ్చినాడు, ఎవరి దగ్గర ఏం తీసుకోవాలనో తీసుకుంటాడు, ఎవరిని భూమి మీదకి తీసుకున్నావాలనో తీసుకొస్తాడు, ఎవరి నుంచి భూమి నుంచి ఒక తరహా పైలోకానికి తీసుకెళ్ళిపోవాలనో తీసుకెళ్ళిపోతాడు. పాప పుణ్యాల ప్రసక్తి పక్కలో పెడితే అసలు జనన మరణాలే ఈశ్వరుని యొక్క నియామకం, ఈశ్వరుని లీల. ఈ సృష్టి మొత్తం ఈశ్వరుని లీలే. ఈశ్వరస్య సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. హర హర మహాదేవ శంభో, గర్ గర్ మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, घर घर में महादेव शंभो, कण कण में शिवा, पत्थर पत्थर में शंकर, कंकर कंकर में शंकर, शंकर शंकर लीला, शंकर लीला, शंकर लीला. सदाशिवों सदाशिवों सदाशिवों. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. సదాశివుణ్ణి, ఈశ్వరుని సదా మనం జపించుకొని తలుచుకునేటువంటిది సదాశివుడు. సదాశివుడే సదా జపించి తలుచుకునేటువంటి మనం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి. ముకుంద ముకుంద ప్రియ అని ఈశ్వరునికి ఒక నామకరణం ఉంది. అంటే అతని యొక్క సహస్ర నామాలలో ముకుంద ముకుంద ప్రియ అనేటువంటి నామం చాలా గొప్పది. అతనికి గోవిందుడు అంటే చాలా ఇష్టం. కాశీ గోవిందుని సొంతం. అంటే కాశీ నగరాన్ని గోవిందునికి ఇచ్చాడు. కాలభైరవుని కన్నా ముందర గోవిందునికి ఇచ్చాడు. గోవిందుడు సర్వపాలకుడు. గోవిందుడు సర్వపాలకుడు. గోవిందుడు సర్వపాలకుడు. అట్టి సర్వపాలకుని లీలలు కాశీలో నడుస్తుంది. భుక్తి అందరూ బొవ్వ తినాలంటే, అది తినింది జీర్ణం కావాలంటే, రాత్రుల్లో నిద్రపోవాలంటే, హాయిగా నిద్రపోయిన వాడు తెల్లవారితో మళ్ళీ లేయాలంటే, అంటే మనిషి బతికుండాలంటే ఖచ్చితంగా గోవింద లీలలను అనుభవించాలి. గోవింద లీలలను అనుభవించాలి. గోవింద బోలో గోపాల బోలో గోవింద బోలో గోపాల బోలో హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ గోవింద బోలో గోపాల బోలో గోవింద జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై జై. ఎంత మీరు కాశీలో కడుపు నిండా గోవింద గోపాల గోవింద గోపాల అని తపస్సు చేస్తే మీకంత శుభం. లేని రహస్యాలు కాదు, ఉన్న రహస్యాలను విడిపరిచి చెప్తా ఉన్నా నేను. మీరు మణికర్ణికా ఘట్లో గోవింద నామాలు ఎన్ని లక్షల సార్లు జపిస్తే అన్ని లక్షల జన్మల పాపాలు మీకు వెంటనే పటాపంచలైపోయి పరమేశ్వరుని కృప దివ్య దర్శనము ఆశీస్సులు మీరు పొందగలరని చెప్పి భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడుగా, మీ సుధాకర్ స్వామీజీ గురువుగా, కాశీవాసిగా, సత్యాన్వేషి, సత్యమే మా తపస్సుగా, సత్యమే మా జపంగా, సత్యమే మా శ్వాసగా, సత్యమే మా జన్మ జన్మల పరామర్శగా, సత్యం కోసమే మాకు జన్మలుగా, ఆ సత్యరూపైనటువంటి శివుని సేవయే మా సేవగా మీకు నిజాన్ని, శక్తిని, సత్య దర్శనాన్ని చేపించే దానికోసమే కాశీలో ఉంటాం. మా దర్శనం అంత సులభం సామాన్యం కాదు. అంటే కష్టమేమీ లేదు, కానీ మీరు మా దగ్గరికి రాలేరంతే. అందరూ ఫోన్లు చేస్తారు, గురువు గారండి మేము విమానం దిగుతున్నాం, మిమ్మల్నే చూసేకి వచ్చినామంటారు. ఆ భూమి స్పర్శ చేసి తక్షణం కాసంత మర్చిపోతారు. కాశీలో ఏ లాడ్జీకో పోతారు, ఏ పిల్ల పాపలతో హాయిగా ఆడుకుంటారు, ఏ స్వామిల దగ్గర పోయి బీడాలు గంజాలు ఏదైనా వేసుకుంటారు, మంచిగా మత్తు లోపల తూలాడి వెళ్ళిపోతుంటారు వాపస్. రైల్వే స్టేషన్లో దిగుతారు, స్వామి మీకోసం మేము వచ్చాం గురుగారు, మీ దగ్గర రూములు ఉన్నాయంటారు. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు, పాపలతో ఆడుకోవడానికి సౌకర్యం ఉండదు. అర్థాత్ నక్షత్రాల హోటల్ లాంటివి మీకేం సౌకర్యాలు ఏమి ఉండదు. కంటికి నేల మీద మామూలుగా నా దగ్గర కూర్చోవాలి, అరహర మహాదేవ శంభోనలే లేదో గోవింద గోపాలని కొన్ని లక్షల కోట్ల నామాల్లో ఏదో ఒక నామాన్ని జపిస్తూ తప్పించు ఉండాలి. హరినామం హరనామం తప్ప ఇంకో నామం గతి లేదు, దిక్కు లేదు. హరిహర నామాలు మాత్రమే మిమ్మల్ని కాపాడగలదు. కాబట్టి కాశీలోకి వచ్చేటప్పుడు రాకముందర అందరూ కూడా స్వామి మేము యూట్యూబ్లో చూసినాం, యూట్యూబ్లో చూసినాం, అక్కడ చూసినాం, ఇక్కడ చూసినాం, ఎవరో ఒకతర నంబర్ ఇచ్చారు, మీరు అది చేయండి. ఏమీ చెయ్యం మేము. మీరు మా దర్శనం చేసి దండం పెడితేనే చాలయ్యా బాబులు. ఎందుకంత ఛాలెంజ్? మాకు హృదయ దౌర్బల్యం లేదు, మాకు కిల్బిషం లేదు, అస్సలు లేదు, మనోదౌర్బల్యం మాకు అస్సలు లేదు. ఈశ్వరుని మేము నయమినాం, ఈశ్వరుడే సర్వాంతర్యామి, ఈశ్వరస్య సర్వభూతానాం. గుర్తుపెట్టుకోండి. ఈశ్వరస్య సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. ఈ మంత్రాలన్నీ జాతికి ఆపాదించద్దండి, జాతులకు ఆపాదించద్దండి, బుద్ధికి ఆపాదించుకోండి, మీ అనుభవానికి ఓన్ ఎక్స్పీరియన్స్కి ఆపాదించుకోండి, వాడుకోండి, అనుభవించండి. అందరి కోసం శివుడు ఎల్ల వేళల ఎల్ల జాతులకు, ఎల్ల దేశాలకు, ఎల్ల కాలాలకు సదాశివోం 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 సదాశివోం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అర్హర్ మహాదేవ. భిక్ష మర్చిపోబాకండి. ధర్మభిక్ష తదైవచ ధర్మభిక్ష. ధర్మభిక్ష పాత్ర నంబర్ 9343797339.
9343797339 9343797339. కాశీలో గోవిందనామం, గోపాలనామం, గంగాదేవి నామం, గంగాధర నామం, గణపతి నామం ఏమేం చెయ్యొచ్చు? కాశికాపురాదినాథ కాలభైరవం భజే, కాలభైరవ నామం చేయొచ్చు. స్వామి ఇన్ని నామాలు చెప్తే మేము ఎట్లా తెలుసుకునేది? సులభంగా గోవింద 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 గోవింద. మీకు తెలియని రహస్యం చెప్తా ఉన్నా అర్థమైన కాశీ మొత్తం గోవిందుడు అనబడేటువంటి మంత్రశక్తి చేతిలో ఉంది. మొత్తం కాశీలో సత్యధర్మాలు మీరు చూడాలి అంటే, నిజాన్ని అనుభవించాలంటే గోవిందనామాలు లక్షలు లక్షలుగా తప్పించేటువంటి వాడు, కాశీలో గోవిందుణ్ణి మాత్రమే కోరుకునేటువంటి వాడు ముక్తి మోక్షాలను అనుభవించగలడు. మళ్ళీ ఏ శాస్త్రంలో ఉంది, ఏ గ్రంథంలో ఉంది, ఏ గురువు చెప్పాడు అని మాత్రం అడగద్దండి, అనుభవించి తెలుసుకోండి. సొంత స్వయంభూ అనుభవానికి సిద్ధమైంది సదాశివుని శక్తి. సదాశివుడు జపించేటువంటి మంత్రమే గోవింద మంత్రం. ఆ గోవింద మంత్రాన్ని రామ్ నామ్ సత్య అని చెప్పుకుంటారు. రామ్ నామ్ సత్య అంటే పీనికలు ఉంటాయి, మేము అక్కడికి రామోనొద్దండి. మీరందరూ మొత్తం సృష్టి మొత్తం పీనికలు అయిన వారే, పీనికలు అయిపోయేవారే, శ్మశానానికి పోయేవారే, మళ్ళీ శ్మశానంలో నుంచి బయటకు వచ్చేవారే. చావు పుట్టుకల మధ్యలో తప్పించుకునేవాడు ఇంతవరకు దేవాని దేవతలు లేరు. ఈ సృష్టిలో చావు పుట్టుకలు తప్పించుకునేవాడు ఎవరు లేరు లేరు లేరు. ముందరికి కూడా ఎవరు రారు రారు రారు. చావు పుట్టుకలు తప్పింది కావు. ఈ చావు పుట్టుకల మధ్యలో మనకు అర్థమైన ఈ చావు భయం లేకుండా ఉండడానికి అర్థమైన గోవిందనామం, గోపాలనామం, గణపతి నామం, గంగాదేవి నామం, గంగాధర నామం, ఇలా ఏదో నామాన్ని తరించి జపించి మీకు ఉన్నది పంచి దానము ధర్మము చేసి సత్యధర్మాలు రెండింటిని మాత్రమే మీరు దారంగా ఒక తరహా గొంతులోగా వేసుకుంటే, అంటే ఏదో హారంగా అర్థమైన మీకు దివ్యమైన తేజస్సు ఓజస్సు అన్నీ కూడా కలుగుతుంది. ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడుగాక. ధర్మభిక్ష 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 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి ఆశీర్వాదాలు అందుకోండి. శుభం భూయాత్ నాయనలారా. ఇప్పుడు విశ్వనాథ దర్శనం జరుగుతుంది. ఇప్పుడు కాశీకి వచ్చి విశ్వనాథుని మేము చూస్తుమి, మేము ముడితిమి, కాశీ విశ్వనాథుడు మాకు కనిపించాడని చెప్పి ధైర్యంగా చెప్పుకోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. అర్థమైన రామలాల ఎక్కడ పట్టాభిషేకమైనాడో ఆటోమేటిక్గా మృత్యుంజయుడు విశ్వనాథుడు విశ్వేశ్వరుడు వచ్చేసాడు. ఇంకా కృష్ణ పరమాత్మ వస్తాడు. ఇంకా ఆదిశక్తి దుర్గా ఖాళీ అయ్యి ఆహుతులు తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆహుతులు దుర్మార్గులను దులుమడిపి తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. మహాదేవ్ భం 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 భైరవి 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 భద్రకాళి కాళికాదేవి శరణమమ కాళికాదేవి శరణమమ కాళికాదేవి శరణమమ కాళికాదేవి శరణమమ. సుస్వాగతం ప్రియ భక్తులారా, బంధువులారా, కాశీ క్షేత్రానికి సుస్వాగతం.